हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు గుప్తకాళి లేక గుహకాళి అనే విద్య గురించి రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ మీ ముందుకు తీసుకుని వస్తుంది. గుహకాళి సాధన. గుప్తకాళి విద్య అనేది తంత్రశాస్త్రం యొక్క చాలా ప్రభావవంతమైనది, మర్మమైనది, రహస్యవంతమైనది. ఈ సాధన పద్ధతులన్నీ చాలా రహస్యంగాను చేయవలసి ఉంటుంది. మరిచెట్టు యొక్క మట్టితో ప్రత్యేకించి చేయబడు ఉపయోగకరమైన మహాసాధనము. ముందుగా మీరు కాళీ ఉపాసకులు లేక ఏదైనా ఒక శక్తి ఉపాసకులైతేనే ఈ సాధన చేయండి. గురువు యొక్క అదుపాజ్ఞతో ఉంటూ ఈ సాధన చేయవలసి ఉంటుంది. ఒక రోజులో ఒక రాత్రిలో ఎటువంటి శత్రువునైనా సరే సంసింపజేయగల మహత్తరమైన గుహకాళి లేక గుప్తకాళి యొక్క విద్య ఒక్క రాత్రిలోనే మనకు తన ప్రభావం చూపించగలదు. ఇదే మంత్రము దేవతను మనం అధిష్టానం చేసుకొని అనుష్ఠాన పరంగా చేస్తూ సర్వశత్రువులను నిర్జింపజేయాలనుకునే వాళ్ళు 11 రోజులు రోజుకి 11 మాలల చొప్పున జపం చేయవలసి ఉంటుంది. మంత్రము చాలా చిన్నది. ఒకవేళ తొలి సంధ్య మరు సంధ్య ఇదే మంత్రమును 11 మాలల చొప్పున జపం చేస్తూ అనగా ఉదయం సాయంత్రం ఇష్టదేవతారాధన కులదేవతారాధన పూర్తి చేసుకుని దేవతకు పీఠం అమర్చి అక్కడ ఈ మంత్ర జపం చేసిన తరువాత రాత్రి 12 గంటల నుండి 3 గంటలలోగా ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ముందుగా మనం మర్రి చెట్టు వద్దకు వెళ్లి మర్రి చెట్టుకు ప్రదక్షిణ చేసి మర్రి చెట్టు కింద ఉండే మట్టిని అనగా వేళ్లు తాకుతుండే మట్టిని శుద్ధమైన మట్టిని పిడికెడు నల్లని గుడ్డలో మూటగట్టి దానిని తెచ్చి మనం అమర్చుకున్న పూజా గదిలో ఉంచుకోవలసి ఉంటుంది. పంచగవ్యములు అనగా గోవు యొక్క నీరుడు, పేడ, పాలు, పెరుగు, నెయ్యి ఇవి ఒకే ఆవువి మనం సంపాదించుకోవాలి. దానితో ఆ గదిని శుభ్రపరచాలి అనగా శుద్ధి చేయాలి. తర్వాత రాత్రి 12 గంటల సమయంలో మనం అమర్చుకున్న పీఠము వద్ద నల్లని గుడ్డ ఏదైతే మూట కట్టుకుని ఉన్నామో దానిని విప్పి ఆ మధ్యలో ఆ మర్రి చెట్టు మట్టిని ఉంచి ఈ మంత్ర జపం 11 మాలలు జపం చేయాలి. అలా చేయడం వలన శత్రువుల నుండి రక్షణ, ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది. జీవితంలో సకల శ్రేయస్సులు సంపద అందిస్తుంది. సాధకునికి మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక పురోగతి, పనులలో విజయము, భయము, ఒత్తిడి నుండి పూర్తిగా బయటపడుతుంది. ఆకస్మిక ప్రమాదముల నుండి రక్షణ కల్పిస్తుంది. కుటుంబ సమస్యలను పరిష్కరిస్తుంది. వ్యాపారము, ఉద్యోగంలో పురోగతి, గ్రహ దోషముల నుండి శాంతి, ఆరోగ్యము, ఆయుస్సు, దాగిన శత్రువుల నుండి రక్షణ, కోర్టు కేసులందు విజయము, నిధి నిక్షేపాలు వెతికే వారికి అతి సునాయాసంగా లభిస్తాయి. కాగా కట్లు బంధించబడతాయి. అటువంటి మహత్తరమైన మహా సాధనము గుహకాళి లేక గుప్తకాళి గుహకాళి సాధనం. దీని యొక్క పూర్తి వివరములు గురువు వద్దకు వెళ్లి ప్రత్యక్షంగా తెలుసుకోవడం చాలా మంచిది. లేదా మీరే కాళీ ఉపాసకులై ఉండి కాళీ దేవత యొక్క సకల విధములైన విధానములు తెలుసుకున్న వారైతే ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి. అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు గుహకాళి మంత్రము ఓం క్రీం గుహకాళికే క్రీం నమః. మంత్రం మరోసారి ఓం క్రీం గుహకాళికే క్రీం నమః. మంత్రం మరోసారి ఓం క్రీం గుహకాళికే క్రీం నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి సాధనములు మనం తప్పనిసరి చేయాలి. మనకు అటువంటి ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడే చేయాలి. లేదు అన్నప్పుడు శ్రీమాత యొక్క బీజ మంత్రములు లేక మూల మంత్రములు చేసుకోవడమే క్షేమదాయకము. ఇటువంటి మంత్రములు క్షుద్ర ప్రయోగములకు లేక తంత్ర ప్రయోగములలో నిగూఢ రహస్యమైన ప్రయోగములు చేసేటప్పుడు ఇటువంటి మంత్ర సాధనలు చేయవలసి ఉంటుంది. అవగాహన పెంచుకొని తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఎటువంటి అవగాహన లేకుండా జపములు చేయడం అన్నది నేల విడిచి చాము చేయడం అవుతుంది. అది చాలా ప్రమాదకరం కూడా. కాబట్టి గురువులను సందర్శించండి. గురువుల యొక్క అదుపాజ్ఞలో ఉంటూ మీరు శక్తివంతులుగా మారేందుకు ఇటువంటి మంత్రములు చేసి సర్వశత్రువులను నిర్జింపజేస్తూ మీరు తేజవంతమైన జీవితం గడిపేందుకు ఆర్థికపరమైన శాంతియుతమైన భోగదాయకమైన జీవితంను నిర్మించుకునేందుకు ఈ మంత్రములు చాలా వరకు ఉపకరిస్తాయి. హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం నిర్మించిన ఇటువంటి విధానాలు మనం ఆచరించడం వలన మన జీవితంలోను మన చేతులారా మనమే చక్కదిద్దుకోవడంతో పాటు ఇటువంటి శత్రు భయం లేకుండా ఆనందకరమైన జీవితం కొనసాగించగలం. అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మనకంటూ ఒక చిరునామాని ఏర్పరచుకోవాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ महाराज।